విశాఖ సముద్ర తీరంలో తాబేళ్ల మరణాలు కలకలం రేపుతుంది. పెద్ద ఎత్తున తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. ఇక ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు ఒడ్డుకు వస్తాయి. అయితే ఈసారి పెద్ద ఎత్తున తాబేళ్లు మృత్యువాత పడి కలేబరాలు ఒడ్డుకు కొట్టుకు రావడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో మత్స్యకారుల బోట్లకు తగిలి తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాబేళ్ల మరణాలకు కాలుష్యం కూడా కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. అనిల్, ఈ సముద్ర తీరంలో తాబేళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. ఇది ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా జరుగుతూ వస్తుంది. కానీ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి సమాచారం ఏంటి? ఆలివ్ రిడ్లే తాబేళ్లు చాలా అరుదైన తాబేళ్ల జాతికి చెందినవి. సముద్రంలో పెద్దగా ఉండేటువంటి తాబేళ్లు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెల మధ్యలో తీరానికి వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. జంతు ప్రేమికులను ఈ అంశం కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పాలి. తాబేళ్లు తీరానికి వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిన తర్వాత అవి పొదిగేందుకు తాబేలు సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఆ సంరక్షణ కేంద్రాలన్నీ కూడా నిర్వహణ అంతా కూడా లోపభూయిష్టంగా ఉండడంతో పూర్తిగా తాబేళ్లు కావచ్చు, లేకపోతే తాబేళ్లు పెట్టేటువంటి గుడ్లు కూడా పూర్తిగా పొదగనటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. ప్రధానంగా తాబేలు కలేబరాలు ఒడ్డుకి కొట్టుకురావడం జంతు ప్రేమికులను తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా 2 కారణాల వలన తాబేళ్లు మృత్యువాత పడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా కాలుష్య కారణం ఒకటి, రెండోది మత్స్యకారుల బోట్లకు తగిలి తాబేళ్లు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి అనేది అధికారులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం తాబేలు కలేబరాలు దర్శనమిస్తున్నాయి. తిమ్మాపురం తీరం కావచ్చు, లేకపోతే భీమిలి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి తీర ప్రాంతానికి పెద్ద ఎత్తున తాబేలు కలేబరాలు కొట్టుకురావడం జంతు ప్రేమికులతో పాటు మత్స్యకారులను, విశాఖ వాసులను కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇటు తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున తాబేళ్లు ఒడ్డుకు వచ్చి ఈ చలికాలం అంటే శీతాకాలం ప్రారంభం అయిన తర్వాత పూర్తిగా ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున తాబేలు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆ గుడ్లు పెట్టిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక చోటకు చేర్చి వాటిని సంరక్షించి పొదిగిన తర్వాత మళ్ళీ ఆ తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిపెట్టేటువంటి ప్రక్రియ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ అంతా కూడా కాస్త కుంటుపడిందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం నా వెనకాతలు కనపడుతున్నటువంటి ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి ఆ టార్టైల్కి సంబంధించినటువంటి సంరక్షణ కేంద్రం ఉంది. ఇది పూర్తిగా మూతపడినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. ఓవరాల్గా ఇలా చూస్తే కనుక నిర్వహణ కూడా పూర్తిగా లోపించిందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తాబేళ్ల కోసం చాలా అంటే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వస్తుంటాయి. పరిశ్రమలు ముందుకొచ్చి వాటిని సంరక్షించి మళ్ళీ సముద్రంలోకి పంపించేటువంటి పరిస్థితి కూడా గతంలో పరిశ్రమలు అంటే హెచ్పిసిఎల్, ఎన్టీపీసీ వంటి పరిశ్రమలు కూడా వాటిని సామాజిక బాధ్యతగా భావించి చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కానీ ఇప్పుడు వాటి నిర్వహణ అంతా కూడా పూర్తిగా లోపించిన కారణంగానే ఈ తాబేళ్లు పూర్తిగా చనిపోవడం కావచ్చు, లేకపోతే పెట్టేటువంటి గుడ్లు కూడా పొదగనటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. దీనిపై జంతు ప్రేమికులు కూడా కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అటవీ శాఖ ముందుకు తీసుకెళ్లాలి, తాబేళ్ల సంరక్షణకు పాటుపడాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ అనిల్.